న్యూస్ సిరాజ్ సమీర్లను పోలీసులు కస్టడీ కోరడంతో 5 రోజుల పాటు విచారణ చేయనున్నట్లు తెలుస్తుంది. విశాఖ సెంట్రల్ జైలు నుంచి వారిద్దరిని విజయనగరం తీసుకొచ్చే అవకాశం ఉండటంతో కోర్టు 2 టౌన్ పోలీస్ స్టేషన్ల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మరోవైపు కస్టడీ పిటిషన్ ఆర్డర్ కాపీ కోసం పోలీసులు ఎదురు చూస్తున్నట్లు సమాచారం. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. సిరాజ్ సమీర్ కస్టడీ పిటిషన్ పై ఉత్కంఠత అయితే నెలకొంది. ఏదైతే నిన్న కోర్టు కూడా 5 రోజుల పాటు పోలీసుల కస్టడీకి ఇచ్చినట్లయితే మనకి తెలుస్తుంది. దీని నేపథ్యంలోనే సిరాజ్ సమీర్ను విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఈ నేపథ్యంలోనే కోర్టు కావచ్చు 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు మనకి తెలియవచ్చింది. ఏదేమైనా సిరాజ్ సమీర్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ను ఇప్పటికే ఎన్ఐఏ బృందం పూర్తి స్థాయిలో లోతుగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఈ సిరాజ్ సమీర్ కస్టడీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలకు సంబంధించినటువంటి ఏదైతే కస్టడీ పిటిషన్ సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ కూడా ఇంకా ఇవ్వలేదని చెప్పేసి మరోవైపు తెలుస్తున్నప్పటికీ కూడా పూర్తి ఈరోజు సిరాజ్ సమీర్లను విజయనగరం తీసుకొచ్చే అంశంపై ప్రస్తుతం పోలీసు నిఘా వర్గాలు అయితే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్క స్టేషన్ నుంచి కూడా మెన్నని కూడా అలర్ట్ చేస్తూ సెంట్రల్ జైలు నుంచి వారిద్దరిని కూడా నేరుగా విజయనగరం తీసుకొచ్చి విచారణ అయితే చేపట్టనున్నట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. ఏదేమైనా వీళ్ళిద్దరు ఉగ్రవాద భావజాలాలు కలిగినటువంటి వీరిపై లోతుగా విచారించేందుకైతే ఇప్పటికే పోలీసు అధికారులు అయితే ప్రణాళికలు అయితే రూపొందించారు. మరోవైపు ఈ సిరాజ్ విజయనగరంనే టార్గెట్ చేసుకున్నట్టు కూడా పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేయడంతో ప్రధానంగా చూసుకుంటే ఇందులో కొన్ని అంశాలు అయితే వెలుగులోకి వచ్చాయి. ఏదైతే ఆర్ఎస్ఎస్ ప్రతినిధులని టార్గెట్ చేసినట్లు, అలాగే లాంచ్ ఏదైతే ర్యాకెట్ లాంచ్ కావచ్చు పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఈ ఏదైతే వీళ్ళు టార్గెట్ చేశారో ఆ టార్గెట్కి సంబంధించినటువంటి అంశాలను విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు అయితే ఎఫ్ఐఆర్లో అయితే పొందుపరిచిన నేపథ్యంలోనే ఈ 5 రోజుల కస్టడీకి సంబంధించినటువంటి ఈ వీళ్ళని తీసుకొని పూర్తి స్థాయిగా విచారించనున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఈ సిరాజ్ సమీర్ సంబంధించినటువంటి ఉగ్రవాద భావజాలాలు ఏవైతే ఉన్నాయో ఈ విజయనగరంలోనే ఈ బాంబు పేలులకు సంబంధించినటువంటి ఏదైతే సల్ఫర్ కావచ్చు, అమ్మోనియం కావచ్చు, కొన్ని ప్రాంతాలు టపాసులు ఏవైతే బాణసంచ షాపులు లైసెన్సులు కలిగినటువంటి షాపుల్లో కొన్ని పదార్థాలను అయితే కొనుగోలు చేసినట్లు పోలీసులు చెప్పడంతో ఇప్పటికే ఎవరైతే ఆ బాణసంచ కేంద్రంలో ఈ సల్ఫర్, అమ్మోనియం వంటి పేలుడు పదార్థాలు కొనుగోలు చేశారో ఆ షాపులకు సంబంధించినటువంటి వాళ్ళని యజమానులు తీసుకెళ్లి పూర్తి స్థాయిలో పోలీసులు కూడా విచారిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఈ పేలుడు విజయనగరంలో ప్రశాంతంగా ఉన్నాడు, విజయనగరంలోనే రిహార్సల్గా చేసే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలోనే ఈ సిరాజ్ సమీర్ తాలూకా కదలికలు ఇంకా ఎక్కడెక్కడ వీళ్ళ తాలూకా మూలాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్ఐఏ బృందం 4 రోజుల నుంచి కూడా దాదాపుగా 10 మంది ఎన్ఐఏ బృందం ఇప్పటికే 5 బృందాలుగా విడిపోయి పలు ప్రాంతాల్లో సిరాజ్ యొక్క కదలికలు కావచ్చు, వాళ్ళ బంధువులు, స్నేహితులు, వాళ్ళతో చదువుకున్నటువంటి స్నేహితులను కొంతమేర విచారించినట్లు తెలుస్తుంది. మరోవైపు సిరాజ్కి సంబంధించి సిరాజ్ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ అన్నదమ్ముడు కావచ్చు, వీళ్ళ తాలూకా అకౌంట్లపై ఇప్పటికే ఆరా తీశారు. సిరాజ్కి సంబంధించినటువంటి కొన్ని అకౌంట్లు కూడా ఫ్రీ చేసినట్లు మనకు సమాచారం అయితే ఉంటుంది. మొత్తం మీద పిన్ టు పిన్ సిరాజ్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటి మీద కూలంకషంగా దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. మరోవైపు ఈరోజు కస్టడీ తీసుకొని ఆ సిరాజ్ సమీర్లను విజయనగరంలోనే విచారణకు తీసుకొస్తున్నటువంటి సమాచారంతోనే ముందస్తు ప్రణాళికలు అయితే పోలీసులు అయితే రూపొందించినట్లు మనకు తెలుస్తుంది. కోర్టు కావచ్చు 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర భారీ భద్రత అయితే ఏర్పాటు చేస్తున్నట్లు కూడా మనకు వార్తలు అయితే అందుతున్న నేపథ్యంలోనే అసలు సిరాజ్ సమీర్ సంబంధించినటువంటి కస్టడీ విచారణ అయితే ఎక్కడ జరుగుతుందా లేకపోతే ఎన్ఐఏ బృందం చేస్తుందా అనేది ఇంకా ప్రశ్నగానే
తగిలింది. మొత్తం మీద సిరాజ్ సమీర్ సంబంధించినటువంటి ఉగ్రవాదాలు ఏదైతే ఉన్నాయో పేలుళ్ళకి పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే టూ టౌన్ పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వాళ్ళకి రిమాండ్ విధించడం, రిమాండ్ చేసిన తర్వాత కస్టడీ పిటిషన్ వేయటం, కస్టడీ పిటిషన్ 5 రోజులుగా న్యాయమూర్తి ఇచ్చినట్లు మనకు సమాచారం రావడంతోనే ఈ 5 రోజుల పాటు కస్టడీలో పలు అంశాలు ఇంకా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వర్తో శ్రీధర్, HMTV, విజయనగరం.